అండ్ కమింగ్ టు విష్ణు తేజ టాపిక్ విషయానికి వస్తే వాళ్ళు ఏ యాప్స్ ప్రమోట్ చేస్తారు మీకు ఏమైనా చెప్పారా? వాళ్ళు రాశారు, యాక్చువల్గా ఎఫ్ఐఆర్లో రాశారు. అండ్ ఇప్పుడు విష్ణు విచారణలో కూడా కొన్ని బయటకు వచ్చాయి. అండ్ ₹1,00,000 ఛార్జ్ చేసింది అనేది కూడా తెలుస్తూ ఉంది. అదే నేను అది కూడా బయటకు వచ్చింది. 20 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అండ్ వీళ్ళతో పాటు మిగతా వాళ్ళు అంటే అంత గాలి, ఎంత సబ్స్క్రైబర్స్ ఉంటే అంత రేట్. అండ్ వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది రీతు చౌదరి అవ్వచ్చు, లేకపోతే ఇంకా కొంతమంది ఇమ్రాన్ లాంటి వాళ్ళు, ఇలా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి కదా. సో వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? కొంతమంది మాట్లాడారు. ఇమ్రాన్తో ఇప్పుడు నేను మాట్లాడాను, ఏ టర్మ్స్ లేవు నాకు. అది ఓకే, నాకు వాళ్ళు తెలియదు. నాకు ఓన్లీ బిగ్ బాస్లో ఆడిన వాళ్ళు, మా సీనియర్స్ కావచ్చు, ఓకే, వాళ్ళు కాస్త పరిచయం. అంటే ఇప్పుడు రీతు చౌదరి లాంటి వాళ్ళు మీకు ఇండస్ట్రీ కాంటాక్ట్స్ కాబట్టి ఇవన్నీ. సో వీళ్ళు ఏమైనా మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఓకే, వీళ్ళందరికీ ఏమైనా హోప్ ఇచ్చారా మీరు? ఏది నేను ఒకటే చెప్పాను, ఆనెస్ట్గా వెళ్ళి మీకు అన్నీ చేసేమని చెప్పేసేయండి అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పోలీసులకి. దానివల్ల వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళని పట్టుకోవడానికి వీలుంటుంది. ఇటువంటివి ఆపాలి మనం. కొంతమంది చచ్చిపోతున్నారు దయచేసి. అండ్ అలాగే మీరైతే క్లాస్ స్పీకర్ వాళ్ళకి? ఓకే, పీకడం ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడు అంటే మీకు తెలుసు లేదో, ఇది జరగడానికన్నా ముందు ఒక 3 రోజుల ముందు సెల్ఫీలు వీడియోలు రిలీజ్ చేశారు రీతు, సుప్రీత. అది మరి నేను చెప్పక్కల, వాళ్ళకి ఆల్రెడీ ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కేసు పడిన తర్వాత మీరు ఎలా బిహేవ్ చేయాలి. ఓకే, మీరు బిగుసుకుపోయి మేము రాము అంటే అరెస్టుల దాకా వెళ్తుంది. మీరు వెళ్ళి చెప్పేస్తే సహకరిస్తే మీకున్న తీవ్రత తగ్గుతుంది. అండ్ తాజాగా ఈరోజు ఉదయం నుంచి పంజగుట్ట పిఎస్ పరిధిలో వీళ్ళ 11 మంది పేర్లు అయితే, మియాపూర్ పిఎస్ పరిధిలో మరికొంతమంది సెలబ్రిటీ పేర్లు వినిపించినాయి. వాళ్ళంతా కూడా అగ్ర హీరోయిన్లు కూడా ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి బయటకు రావడం జరిగింది. మా బిగ్ బాస్ నైని పావని పేరు కూడా అక్కడ వినిపిస్తూ ఉంది. అండ్ కమింగ్ టు దానికి సంబంధించి ఇప్పుడు ఇందాక విజయ్ దేవరకొండ పిఆర్ టీం కూడా రెస్పాండ్ అయ్యారు. మేము ఏదైతే ప్రమోట్ చేసామో అది కంప్లీట్గా లీగల్కి సంబంధించింది అనేది కూడా బయటకు రావడం జరిగింది. సో ఆ విషయం గురించి మీ వరకు వస్తే ఏం మాట్లాడతారు అసలు? నేను మందుని కూడా బ్యాన్ చేయమని అడిగే టైపు. మీరు ఏం అడిగినా ఇవ్వండి, లీగల్ అయినా సరే బ్యాన్ చేసేసేయండి. ఓకే, లీగల్ అయినా దాని జోలికి వెళ్ళకండి. ఓకే, నేను అనేది ఎవరు చేసినా నాకు చదివేది. బట్ వీళ్ళలో మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకటి నంబర్ 1 ఏంటంటే ఫస్ట్ మారడం అనేది మంచి పరిణామం. రెండోది మారిపోయారు కదా అని వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ ఇప్పించగలిగితే దట్ విల్ బి. యాక్చువల్గా నేను ఈ టాపిక్ లాస్ట్ మాట్లాడదాం అనుకున్నారు, కానీ మీరు ఎలాగో అక్కడికే వచ్చారు కాబట్టి, మీరు ఇందాకలో వచ్చినప్పుడు మీరు ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను. బట్ కెమెరాల ముందు ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, మీరు వేలా తీసుకోకండి. ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా లాస్ అయ్యారని వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి, ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళ ద్వారానే వాళ్ళకి ఆ నష్టం మొత్తం, ఆ నష్టం మొత్తం భర్తీ చేయకపోయినా ఎంతో కొంత ఉడతా భక్తి సాయం అంటారు కదా. సో దాన్ని మీరు ఏం చేయబోతున్నారు అసలు? మేము అనుకునేది, నేను ప్రస్తుతం అనుకుంటుంది, నేను అంటే గ్రూప్లో డిస్కషన్ పాయింట్లో పెట్టాము. కొంతమంది ఆల్రెడీ రెస్పాండ్ అవుతున్నారు పెద్దవాళ్ళు కూడా. ఓకే, సో ఎవరైతే 20 ఏళ్ల కన్నా తక్కువ ఉండి ఈ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అయ్యి చేశారో వాళ్ళని మనం పరిగణలోకి తీసుకుందాం. అది కూడా ఏదో ఒక లిమిట్ పెట్టుకుందాం. ఓకే, ₹1,00,000 లేకపోతే అంతకన్నా తక్కువ ఆడిన వాళ్ళకి, మరి హెవీ అమౌంట్లు ఆడారంటే వాళ్ళు ఆల్రెడీ ఉండి మరి దురాస్కి పోయినట్టు. వీళ్ళు ఏదో చిన్నపిల్లలు తెలియక చేశారు. బట్ తర్వాత వాళ్ళు స్కూల్ ఫీజులు లేకపోతే కాలేజ్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో అది చేయడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువు అనిపించడము, లేకపోతే డబ్బులు లేక ఆగిపోతున్న చదువుల్ని మనం అట్లీస్ట్ ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము అని చెప్పి ఒక చిన్న నోట్ పెట్టా. మేబీ మీరు అన్నది ఒకవేళ బయటకు వస్తే, ఇప్పుడు వీళ్ళ పేర్లు ఏదైతే ఉందో వీళ్ళకి జరిగినటువంటి డ్యామేజ్ అని మనం అనలేం, కానీ వీళ్ళ వల్ల మాత్రం డెఫినెట్గా డ్యామేజ్ జరిగింది సొసైటీకి కొంచెం అయితే. సో దాన్ని ఎంతో కొంత ఆదుకున్న వాళ్ళు అవుతారని మేము కూడా అనుకుంటున్నాము. చూద్దాం మరి అది ఎంతవరకు వస్తుందో. అండ్ చెప్పండి సార్, ఇప్పుడు మియాపూర్లో నమోదైనటువంటి కేసుల విషయానికి వస్తే బడా నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఓపెన్గా చెప్పాలి అని అంటే మేము అన్నది కాదు, మాకు వినిపించిందే చెప్తున్నాము. సో రానా గారి పేరు, నిధి అగర్వాల్ పేరు, ప్రకాష్ రాజ్ పేరు, శ్రీముఖి గారి పేరు, మంచు లక్ష్మి గారి పేరు, ఇలా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. సో దీనిపై అసలు మీ కామెంట్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళందరూ వస్తారనేది డౌటే నాకు. ఆయన రానా అంటారు కానీ వస్తారని నేను అనుకోను. ఓకే, రానా కానీ రారు నాకు తెలిసి. అంటే మేబీ వాళ్ళ అడ్వకేట్స్ అనే సమాధానం చెప్తారు కదా. సో అది ఒకటి. బట్ అగైన్ వాళ్ళు పిఆర్ టీంలు రెస్పాండ్ అవ్వడం ఇట్లాంటివన్నీ కూడా చూస్తున్నాం. కానీ ఎక్కడ ఏమవుతుందంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాము అని ఎలా అయితే వీళ్ళు వాదిస్తున్నారో, వాళ్ళు రాకపోతే మమ్మల్ని మాత్రం ఎందుకు రమ్మంటున్నారని కూడా బాధించే అవకాశం ఉంటుంది వీళ్ళు. ఓకే, అంటే వాళ్ళు పెద్ద హీరోలు కాబట్టి వాళ్ళని ఏమనరా, మేము పితృలు కాబట్టి మమ్మల్ని తీసుకొచ్చి లోపల వేసేస్తారా, లేకపోతే మమ్మల్ని రమ్మంటారా?
దమ్ముంటే పట్టుకోరా షెకావత్, నువ్వు ఫస్ట్ వాళ్ళని పట్టుకో తర్వాత మమ్మల్ని అడుగు కానీ ఒక ఆదర్శం సెట్ చేయి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఓకే, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాం, ఫస్ట్ వాళ్ళని తీసుకురా మేము కూడా వస్తాం అనే గ్రూప్ కూడా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఏడ్చేదాన్ని కూడా వస్తే నా కూడా వస్తారని ఒక సామెత ఉంది. అలా ఫస్ట్ కేసులు పడినప్పుడు అమ్మో మన మీద కేసులు పడ్డాయా అని చెప్పి అందరూ బిక్కుమని ఉంటుంటే టైంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ అమ్మాయి మనకి చాలా మంది తోడున్నారు ఇప్పుడు పర్లేదు ధైర్యం అనుకునే ఇది ఉంటుంది అనమాట. అంటే ఇదే అడుగుతున్నారు కదా, అంటే వాళ్ళు చేస్తే రైట్ మేము చేస్తే తప్ప, పెద్దవాళ్ళు చేస్తే తప్ప అంటే లేదు వాళ్ళకి కూడా వేస్తున్నాం ఇది కూడా చూడండి అని పెద్ద పేర్లు వచ్చేసినాయి రెండో రోజు. సో పోలీసులు ఒక సమాధానం చెప్పినట్టుంది. ఎస్, అండ్ ఒక సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా మీరు చెప్పండి, ఈ పేర్ల పర్వం అనేది ఇక్కడితో ఆగిపోతుందా, రానున్న రోజుల్లో ఇంకా కొన్ని పేర్లు ఏమన్నా రాబోతున్నాయి, ఒకవేళ వస్తే ఎవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది? ఈ పేర్లే మళ్ళీ మళ్ళీ వినపడే అవకాశం ఉంది, కొత్త పేర్లు వచ్చే అవకాశం ఉంది. ఇదేంటంటే మనం అనుకుంటాం ఎవరో విక్టిమ్స్ మాత్రమే ఇస్తున్నారని కంప్లైంట్. మియాపూర్లో ఇచ్చిన కంప్లైంట్ మీరు చదివారా? తెలుసు, ఒక ఫణీందర్ అని ఐటీ ఎంప్లాయ్ ఇచ్చినారు. దాంట్లో ఆయన ఏదైనా నష్టపోయినట్టు చెప్పాడా? ఎక్కడ నష్టం గురించి చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఒక విక్టిమ్ అంటే ఏంటంటే, ఇగో ఈ సెలబ్రిటీ ఆయన వీడియో చూసి ఆయన కోడ్ ఏదో పెట్టాడు, లేకపోతే నేను దాన్ని పెట్టి ఆడాను సార్, ఆ రోజు పలానా డేట్లో పలానా టైంలో ఆ వీడియో చూశాను సార్, నేను కింద కామెంట్ కూడా పెట్టాను సార్, పెట్టాయి భయ్యా వచ్చేస్తా నీకని కూడా నాకు సమాధానం కూడా పెట్టాడు సార్, నేను ఆ హోప్ తోటి నా హీరో చెప్పాడని నేను పెట్టేశాను సార్, ₹1,00,000 పెట్టాను సార్, 2 లక్షలు వచ్చేసారు, 2 లక్షలు పెట్టాను సార్, 4 లక్షలు వచ్చేసారు, సరే ఒకటే సార్ 40 లక్షలు పెట్టేశాను సార్, పోయింది మొత్తం పోయింది సార్, రోడ్డును పడ్డాను సార్, ఇంకేం లేదు సార్, అడుగు తిన్నాను సార్, వీడియో కారణం సార్ అని కంప్లైంట్ పెట్టాడు అనుకోండి, దీనికి సంబంధించిన చాటు లేకపోతే ఇవన్నీ కూడా పెట్టాడు అనుకోండి, ఈజ్ ద ఏమంటారు మొట్టమొదటి విక్టిమ్ అనమాట, అంటే డైరెక్ట్ విక్టిమ్. అంటే ఇప్పుడు మీరు ఫణీందర్ కంప్లైంట్ని ఎలా చూస్తున్నారు? అదే చెప్తున్నా. ఇది కాకుండా సార్ నేను అలా వెళ్తున్నప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో చూశాను, ఒక ఎవరో ప్రమోట్ చేస్తున్నారు, దాన్ని చూసి పిల్లలు చెడిపోతున్నారు సార్, మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది పిల్లలు ఇవి చూసి ఆడడం చెడిపోవడం కూడా, విచ్ ఈస్ గుడ్. అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ బేసికలీ, ఇలాంటి చెడు జరుగుతుంది చూసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఏదైనా మేము అనుకుంటున్నట్టు ఒకళ్ళకి న్యాయం చేద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు మాకు విక్టిమ్స్ ఎత్తుకుతాం. ఆ ఫణీంద్ర గారు ఏదైనా నష్టపోయింటే లిటరలీ ఆయనకి ఏదైనా సరే హెల్ప్ చేద్దాం అనుకుని నేను కంప్లైంట్ మొత్తం చదివినప్పుడు ఆయన ఒక సంఘ సేవ కోసం సమాజంలో ఒక మంచి ఒక బాధ్యత గల పౌరుడిగా తను బయటకు వచ్చాడు. అదే అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒకడు వచ్చి ఒకడిని పొడిచాడు కత్తితోటి, సో మీకు ఏదో బాగా ఇదైంది సార్ వీడు నన్ను పొడిచాడు సార్ అని చెప్పి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అనేది మీరు ఫస్ట్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయినా మీరు, అలా కాకుండా మీరు ఇవ్వకుండా ఎక్కడో ఉన్నారు ఈయన ఎవరో చూశారు సార్ వీడు అందరినీ కత్తితో పొడుస్తున్నాడు సార్ అని చెప్పే కంప్లైంట్ వేరు. మీకు అర్థమవుతుంది. జనరల్గా ఇలాంటివి వచ్చినప్పుడు పోలీసులు కంప్లైంట్ అంత ఈజీ కాదు, ఒక ఎఫ్ఐఆర్ అవడం అనేది అంత ఈజీ కాదు పోలీస్ స్టేషన్, కానీ ఇప్పుడు అంత ఈజీగా అవుతున్నాయి. ఓకే, చాలా ఈజీగా అవడానికి కారణం ఏంటంటే ఇది ఒక ఆపరేషన్ లాగా మన పోలీసులు చేపట్టారు. ఓకే, ఇది జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం, ఎంత పెద్దవాళ్ళైనా మేము ఉపేక్షించమని చెప్పడం కోసం ఒక డ్రిల్ లాగా ఒక ఆపరేషన్ లాగా జరుగుతుంది అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంప్లైంట్ చూసిన తర్వాత ఇంతమంది పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చడం అనేది సంథింగ్ లైక్ నెవర్ బిఫోర్. ఓకే, ఒక రకంగా వీళ్ళకి శిక్షలు పడతాయా అనేది సెకండరీ, బట్ 1,00,000 మందికి అవేర్నెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఫైనల్గా ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణపై మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే ఇదే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆయన పలు దఫాలుగా వీడియోలు చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారితో కూడా ఆయన జూమ్లో జాయిన్ అవ్వటం జరిగింది. సో ఓవరాల్గా ఈ సినారియో మీద ఆయనపై మీ కామెంట్ ఏంటి, అసలు ఎలా చూస్తున్నారు? నేను అన్వేషణ నేను ఫస్ట్ నుంచి ఫ్యాన్. అవునా? నాకు బాగా ఇష్టం, ఆయన వీడియోలు కానీ సరదాగా మాట్లాడతాడు, మంచి మంచి ప్రదేశాలన్నీ చూపిస్తారు, ఆటగాడు మంచి ఆటగాడు. అది చాలా పాపులర్ అయింది, లైక్ ఐ రియలీ లైక్ హిమ్. ఎస్. సో ఒక మనిషి ఎంటర్టైన్మెంటే కాదు, దేశానికి ఉపయోగపడే మెసేజ్ కూడా ఇస్తున్నాడు అని కూడా నేను చాలాసార్లు అనుకున్నాను. చాలాసార్లు అరే ఎందుకురా ఈ కులాల పిచ్చి మతాల పిచ్చి హీరోల పిచ్చిలో పోయి మీరు ఇది చేసుకుంటారని చెప్పి యువతకి మంచి మంచి సందేశాలు ఇస్తుంటాడు. అట్ ద సేమ్ టైం మంచి చెప్పాలి చెడు కూడా చెప్పాలి కదా. నాకు అతను కొన్నిసార్లు అంటే మేబీ అతను వేరే వాళ్ళు ఏమన్నా తిట్టుండొచ్చు అమలక్కలు, అది అతను మనసులో పెట్టుకొని వాళ్ళ స్టేజ్కి ఈయన కూడా దిగజారిపోయి వాళ్ళని కూడా అమలక్కలు తిట్టడం అనేది చూస్తున్నాను. సో మేబీ వాళ్ళు తిట్టడం నేను వాళ్ళు తక్కువగానే చూస్తాను, అసలే వాళ్ళకి అంత మించిన సంస్కారం ఉంటుంది. బట్ నేను అభిమానించే ఒక స్టార్ ఆయన వాళ్ళతో పాటు అంత దిగజారిపోయి బజార్ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది నాకు ఎందుకో నచ్చలే. సో ఈ రిక్వెస్ట్ అన్వేష్ ఒకవేళ అలాంటివి ఏమైనా అన్నగా మాట్లాడినా కూడా వాళ్ళ సంస్కారం బయటపడుతుంది. మీరు దయచేసి ప్లీజ్ రిఫ్రైన్ ఫ్రమ్
అమ్మ లక్కను తిట్టడం అనేది అంతకుమించి ఇంకా సో హీఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్ వీఆర్ విత్ హిమ్. ఎస్, బెట్టింగ్ యాప్స్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ సర్కార్ ఒక యుద్ధమే చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఈ యుద్ధంతో భాషా గారు అన్నట్టు దాదాపుగా 1,00,000 మంది కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన అవేర్నెస్ రావాలని మనమందరం కూడా కోరుకుందాం. అండ్ ఇంత మంచి టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.